దేశంలో ఎక్కడ లేని విధంగా ప్రజాపాలన చేస్తా ఉన్నాము. తెలంగాణలోనే ఒక దిశ దశ చూపిస్తున్నామంటూ ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఉన్నారు. దాని మీద మీ కమెంట్స్ ఏంటి? చూపెడుతుంది దిశ దశ. హ్మ్. ఈరోజు ట్రాఫిక్ దిశ దశ చూపెట్టేది ట్రాఫిక్ వాళ్ళు. హ్మ్. ఈరోజు ట్రాఫిక్ వాళ్ళు ఆ సెంటర్ నిలబడకుండా వచ్చే బండ్లు పోయే బండ్లు ఫోటోలు తీస్తుండ్రు. హ్మ్. ఈరోజు పబ్లిక్ కూడా తెలివిగల్లో హెల్మెట్లు పెట్టుకొని పోతుండ్రు. అమ్మ అని అమ్మ మీరు హెల్మెట్ పోతే మనం ఆ ఫోటోకి ఎట్టాలని సందులలో పడి ఇంటికాడ ఆ బండ్లు పెట్టుకుంటే తీస్తుండ్రు. దిక్కు దశ అనే దానికి నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా. దిక్కు దశ చూపించే పరిస్థితి వదిలేసి ఇళ్ళ కాడికి వచ్చి ఫోటో తీసే పరిస్థితి ఈరోజు ట్రాఫిక్ పోలీసులకు ఉన్నది. ముఖ్యమంత్రి రాష్ట్రానికి దిక్సూచిగా నిలబడే ముఖ్యమంత్రి, దిశ దశ అని చూపించే ముఖ్యమంత్రి ఈరోజు అన్ని చట్టానికి విరుద్ధంగా రాంగ్ తోవలల్లా సొంత తోవలల్లా వంకర తోవలు వేపించి ఆయననే కొత్త తోవలు తయారు చేసి ఈరోజు తెలంగాణను మొత్తం రాంగ్ రూట్లలో తీసుకుపోయే పరిస్థితి ఉన్నది. ఈరోజు మొట్టమొదటి ఈ సంక్రాంతికి ఆయన ముఖ్యమంత్రి అనగా రెండో సంక్రాంతి అనుకో, కానీ సంవత్సరం పాలనలో రిపోర్టు ప్రోగ్రెస్ రిపోర్టు పండుగ ఇది. ఈ పండుగకి మనం బస్సులల్లో రైల్వే స్టేషన్లలో ఎయిర్పోర్ట్లల్లో అంతా కూడా వైజాగ్ పోయే ఫ్లైట్ 18,000 ఉండేనంట. న్యూస్లో చూసినా నేను. బస్సులు మొత్తం ఆంధ్ర పోయే బస్సులు మొత్తం ఫుల్ ఉండే, కానీ తెలంగాణ పోయే బస్సులు మాత్రం తెలంగాణ టోల్గేట్ల ఖాతం పెద్ద పెద్ద జాములు జరగాలి. ఎందుకంటే ఈసారి ఊళ్ళల్లో పండుగకు మా చుట్టపోళ్ళు ఎవరు రావద్దన్నారు. అర్థమైందా? పెట్టే పరిస్థితి లేదు, మేము వండుక తినడం మాకు ఎక్కువ అయిపోయింది. అర్థమైందా? కిలో సకినాలు చేసుకుంటారు, అరకిలోకి వచ్చినాయి పిండి వంటలు చేసుకుంటారు. ఈరోజు మొత్తము వైన్స్ కూడా దాదాపు దివాళి తీసినట్టే, ఏం నడవాలి. అంటే ఈసారి ఆర్థిక పరమైన అవరోధాలు ప్రజలకు ఏర్పడ్డది, ఆర్థిక పరమైన వెసులుబాటు లేకుండా ఈరోజు ఏర్పడ్డది. ఎందుకంటే సంపాదన తగ్గింది, ఇస్తాన పెన్షన్లు ఇవ్వలేదు, ఇస్తాన రైతు బంధు ఇవ్వలేదు, ఇస్తాన పెట్టుబడులు వాళ్ళకి ఇవ్వలేదు. ఈరోజు ఒక్క వాగ్దానం కూడా వాళ్ళకి నెరవేర్చలేదు. ఈరోజు అశోక్ నగర్ ఇవన్నీ కానీ ఖాళీ అయిపోయినాయి. వేసుకపోయి పండుగ చేసుకుంటారు, ఎవరు రాలే, పండుగ లేదు ఏం లేదన్న ఇవాళ ఒకరి ముఖాలు మేము చూసుకుంటూ కూర్చుంటామని ఇళ్లలో పోయిన పరిస్థితి. కాబట్టి దిక్సూచిగా మాలేదు. ఈరోజు తెలంగాణ దివాలా దీశ ముఖ్యమంత్రిగా మాత్రం మిగిలిండు. దిశాదశ చూపించే మురికి కాదు, దిశాదశ లేని తెలంగాణగా ఈరోజు రేవంత్ రెడ్డి గారు తెలంగాణను మార్చడంలో మాత్రం సఫలీకృతమైందని చెప్పాలి. ఇంకో అంశము, నిన్న ఇవాళ ఒక వార్త బయటకు వస్తుంది, కాంగ్రెస్లో చిచ్చు పుట్టింది. నిజమే అంటారా ఆ వార్త? ఏం స్విచ్ పుట్టింది అంటే మంత్రులకి ఎమ్మెల్యేలకి ఒక్కడ పొంతన పడట్లేదు, దానికోసమే ఒక సర్వే చేసుకున్నాడు రేవంత్ రెడ్డి. వాళ్ళ పర్ఫార్మెన్స్ ఎట్లా ఉంది ఏంటి, ఎవరెవరు ఎట్లా చేస్తున్నారు, సో మంత్రుల నుంచి కూడా కొంతమందిని తీసేసే యోచనలో ఉన్నట్టు కొన్ని వార్తలు గుసగుసలు వినిపిస్తా ఉన్నాయి. ఏం చెప్తారు? ఇది లైవ్ అయితే బాగుండు బ్రదర్. నీ ఫోన్లోకి వెళ్ళి ఒక క్వశ్చన్ పట్టిద్దాము. ప్రోగ్రెస్ రిపోర్ట్ నేను ముఖ్యమంత్రికి పెడతా, మంత్రులు వదిలేసి ఎమ్మెల్యేలు వదిలేసి ముఖ్యమంత్రికి ప్రోగ్రెస్ రిపోర్ట్ పెడతాం. నీ సర్వేలో నీ గురించి ఏమొచ్చింది? బుద్ధిమంతుడు, గుణవంతుడు, ధనవంతుడు ఇవన్నీ వచ్చినాయి నీ గురించి. నీ అన్నల గురించి ఏమొచ్చింది? నీ తమ్ముళ్ళ గురించి ఏమొచ్చింది? నీ గురించి ఏమొచ్చింది చెప్పరా దౌర్భాగ్యుడా? మంత్రుల మీద ఎందుకు నొక్కుతావు? నీ అసమర్థత ఏమున్నది? నీ పెద్ద సిపాయి అని చెప్పిండ్రా నేను సర్వేలల్లా? అరే నువ్వు దొంగవని చెప్తుండ్రు, అక్కడ నువ్వు ఇల్లు గులగొడుతున్నావని చెప్తుండ్రు, భూములు గుంజుకుంటావని చెప్తుండ్రు, లగిచర్ల ఆదివాసీ బిడ్డలపైన మానాలపైన చేతులు వేపించిందని చెప్తుండ్రు, జగదేవ్పూర్లో భూములు గుంజుకునే ప్రయత్నం చేసినని చెప్పేసి అక్కడ బిడ్డలంతా నిర్మల్ జిల్లాలో తిరగబడ్డారు. నీకు 29వ జీవో మీద రోడ్డు మీద ఎక్కి నేను చెప్పల మీద కొడతామని చెప్పిండ్రు. నీకు ఎక్కడ నీకు ఇది 46వ జీవో మాట తప్పినవని నీ మీద పడ్డారు. 140 దిక్కుల దశ లేకుండా 144 సెక్షన్ 20 రోజుల పాటు పెట్టుకున్న దౌర్భాగ్యం నువ్వు. ఇప్పటిదాకా తెలంగాణ యాజిటేషన్ అప్పుడు కానీ లేకుంటే ఇంకెప్పుడైనా కానీ ఏ ప్రభుత్వం కూడా 20 రోజుల పాటు 144 సెక్షన్ హైదరాబాద్లో పెట్టలే. అటువంటి దౌర్భాగ్యుడు నువ్వు. నీ మీద ఏమి రిపోర్ట్ ఇచ్చినా అది చెప్పరాదు నువ్వు. ఇక ఢిల్లీ వాళ్ళకి సిగ్గు లేదు, ఢిల్లీ వాళ్ళకి శరం లేదు ఈరోజు ఇటువంటి ముఖ్యమంత్రిగా పెట్టుకోనికి. తెలంగాణ ఏ స్థాయికి తీసుకుపోయింది ఈరోజు. ఒక సంవత్సరం లోపు బ్రదర్ ఎవరైనా సరే ఏ ప్రభుత్వం ఉన్నా డీజీపీ నీళ్ళని నియమించిన డీజీపీనే, ఈయన నియమించిన పోలీస్ కమిషనర్ సంవత్సరం కాకముందే ఇద్దరిని 6 నెలలను నువ్వు మార్చేసినావంటే రవిగుప్తా డీజీపీగా చేసిన తప్పేంది, నువ్వు ఎందుకు మార్చినావు? శ్రీనివాస్ రెడ్డి చేసిన తప్పేంది, నువ్వు ఎందుకు మార్చినావు? వాళ్ళ అసమర్థులా, కరప్షన్ ఆఫీసర్సా? వాళ్ళు ఏం చేసిర్రు? నీ దగాకోరుతనానికి, నీ దివాళతనానికి వాళ్ళు నీకు సద్దులు కట్టలే కాబట్టి నువ్వు వాళ్ళని తీసేసినావు. వాళ్ళను తీసేసి ఈరోజు నువ్వు వీళ్ళని తెచ్చుకున్నావు. కాబట్టి ది మోస్ట్ వరస్ట్ చీఫ్ మినిస్టర్, ది మోస్ట్ ఫెయిలియర్ చీఫ్ మినిస్టర్, ది మోస్ట్ పనికిమాలిన చీఫ్ మినిస్టర్ అంటే నీ అంత దౌర్భాగ్యుడు ఏ సర్వే చెప్పలేదా? సర్వే చెప్పలేదు,
నాకు సర్వే చెప్పలేదు, నువ్వు మంచోని అని చెప్తున్నారు, నీ మంత్రుల వల్లనే చెడ్డ పేరు వస్తుంది, నీ తమ్ముళ్ళ వల్ల నీ అన్నల వల్ల నీకు మంచి పేరు వస్తుంది, నీ ఫాలోవర్స్ నీ బినామీల వల్ల నీకు మంచి పేరు వస్తుంది అని ఏ సర్వే చెప్పినా చెప్పు, ఏ సర్వే చెప్పినా వాళ్ళ సన్మానం చేస్తా. నీకు బెస్ట్ చీఫ్ మినిస్టర్ అని ఎవరు చెప్పిండో చెప్పు, నీకు బెస్ట్ చీఫ్ మినిస్టర్ అని చెప్పి పెద్ద అవార్డు ఇస్తా. చార్మినార్ అంత పెద్దగా నగర పైసలు లేకుండా సందాలు తీర్మానం లేక సందాలు అయితే వసూలు చేయ, నేను 10 రూపాయలు ఇయ్యి 5 రూపాయలు ఇయ్యి ఇది మీ ఛానల్ ప్రజా ఛానల్ అని చెప్పేసి అటువంటి మాటలు మాట్లాడ. కానీ నా పైసలే నా అయ్యాబాయి ఇచ్చిన భూమి ఆ జాగాన్ని అమ్ముకొని నీకు పెద్ద రత్నాల కిరీటము వడ్డారము వైదూర్యాలతో నీకు చేపించి నేను నీకు ఇస్తా. అవన్నీ లేకుంటే తెలంగాణ తల్లి ఆల్రెడీ తీసేసాను పెట్టినావు కదా, ఇప్పుడు అవన్నీ పట్టుకొచ్చి నీకు పెడతా. నువ్వు నీ గురించి సర్వే ఏం చెప్పిండో అది చెప్పు బాస్. మంత్రుల గురించి నేను చెప్తా, సీతక్క గురించి చెప్తా, నీ దండుపాలెం గ్యాంగు టీడీపీకి వెళ్ళి బతుకొని వచ్చి ఒరిజినల్ కాంగ్రెస్ వాళ్ళని ఎట్లా చంపేసిందో ఆ కథ నేను చెప్తా. ముత్తు నీ దండుపాలెం గ్యాంగ్ నీ సీతక్క గురించి ఏం చెప్పిందో చెప్పు, నీ వేం నరేందర్ రెడ్డి గురించి ఏం చెప్పిందో చెప్పు, నీ గురించి ఏం చెప్పిందో చెప్పు, నీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గురించి ఏం చెప్పిందో చెప్పు, నీ తుమ్మల నాగేశ్వరరావు గురించి ఏం చెప్పిందో చెప్పు, నీ గ్యాంగ్ గురించి చెప్పు. నీ టీడీపీకి వెళ్ళి నీ చంద్రబాబు ఏది ఎల్లో జెండా ఓటుకు నోట్లు ఉన్న ముద్దాయిలు A1 A2ల గురించి ఏం చెప్పిందో చెప్పు. బాగా చెప్పిండ్రా. ఈ రిపోర్ట్ పట్టుకోకపోతే ఢిల్లీ చెప్తున్నా బ్రదర్, ఫస్ట్ టైము 34 ఇయర్స్ నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నా, సిద్ధ సైనికులు లేకున్నా ఎవరు నాకు మద్దతు తీయకుండా కానీ కాంగ్రెస్ పార్టీ పోరాడినా. ఈరోజు కాంగ్రెస్ పార్టీ దివాలా కోరు కాంగ్రెస్ పార్టీ అయిపోయింది. ఈరోజు ప్రియాంక గాంధీ రాహుల్ గాంధీ అలా ముఖాలు చూడాలని నాకు సిగ్గు అనిపిస్తుంది. ఇసొంటి ముఖ్యమంత్రి ఈడంట రిపోర్ట్ తీసిండంట, ఉల్టా ఎందుకని ఒక ఉర్దూలో సామెత ఉంటే ఉల్టా చోర్ కోత్వాల్కు బగాయ్ అంటే, కోత్వాల్ అంటే పోలీస్ కమిషనర్ అంట, దొంగ పోలీస్ కమిషనర్ ఉరికిచ్చినట్టు ఉందంట, పోలీసులు ఉరికిచ్చినట్టుగా. ఉల్టా దొంగ ఈ ప్రోగ్రెస్ రిపోర్టు. దొంగ ఎవడన్నా ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇస్తాడబ్బా, లంగలు ఎవరైనా ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇస్తారబ్బా, ఇల్లు గుట్టినోడు ఎవరైనా పోలీస్ రిపోర్ట్ ఇస్తారబ్బా, భూములు గుంజుకునే పోలీస్ రిపోర్ట్ ఇస్తారబ్బా, పురాణ నౌకర్లు గుంజుకునే పోలీస్ రిపోర్ట్ ఇస్తా, మన ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇస్తారబ్బా. కాబట్టి తెలంగాణ అన్ని ఛానళ్ళు ఈయన ప్రోగ్రెస్ రిపోర్ట్ మీద మీ సర్వే రిపోర్ట్ అడుగుంటారబ్బా.